ఇట్టే రావడం జరిగింది. పొద్దున్న నుంచి నేను ఇది ఏడో కాల్, ఇది ఏడు నాగం పాములే పట్టిన నేను పడుతున్నా. ఇప్పుడు ఇంకొక రెస్క్యూ కాల్ వచ్చింది, మనం అక్కడ కూడా వెళ్ళాలా. ఇప్పుడు ఇది రెస్క్యూ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అదిగో పాము రెస్క్యూ అయిందనుకో 8 కాల్స్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. యాడరా పాము, యాడరా అటే ఉందా పాము. తీసుకోదా జిమ్మి తీసుకోదా జిమ్మి సిలిండర్ బుడ్డి అక్కడ బందుకు నూనెకి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనలీ వచ్చేసినాం నందిపేట నుంచి కమటం గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ కిచెన్ రూమ్ లో ఒక పాము ఉంది. అయితే నేను ఇది కూడా ఒక పాము రెస్క్యూ చేస్తున్నా. మాక్లూరు గ్రామంలో ఈ పాము రెస్క్యూ చేయంగా వెంటనే కాల్ వచ్చింది నాకు. నేను ఈ పాముని తీసుకొని ఇట్టే రావడం జరిగింది. పొద్దున్న నుంచి నేను ఇది ఏడో కాల్, ఇది ఏడు నాగం పాములే పట్టిన నేను పడుతున్నా. తీసుకపోయి షాప్ కాడ పెట్టంగానే ఫోన్ వస్తుంది, అన్న ఇక్కడ మా ఊర్లో పాము ఉంది, అన్న కమటంలో ఉన్నది, అన్న తలవేదలో ఉన్నది, అన్న మాకులూరులో ఉన్నది అని కూడా ఫోన్ చేస్తున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ పొద్దున్న నుంచి అసలు నేను అన్నం తినకుండా పాముల రెస్క్యూలో ఫుల్ బిజీలో అయితే ఉన్నాను నేను. ఇది ఏడో పాము. సో గైస్ ఇప్పుడు మనం రెస్క్యూ చేద్దాం. తమ్ముడు ఇది పాము పక్కన పెట్టు. ఎట్లున్నదా పాము ఇది? సిలిండర్ పక్కకు అటే ఉన్నా అంటే అరే తమ్ముడు ఇట్లానే మనం పరేషాన్ చేయాలి. ఇంకో ఫోన్ సో గైస్ ఇంట్లో కూడా స్పెక్టికల్ కోబ్రా ఉంది, దాన్ని ఇప్పుడు మనం రెస్క్యూ చేద్దాం, హ్యాండ్ క్లోజ్ చేసేసుకుందాం. ఓకే పొద్దున్న నుంచి 7 ఫోన్లు వచ్చినాయి మామ, ₹4 పడుతున్నా. ఇప్పుడు నేను చేస్తా, నేను ఒక 10-20 నిమిషాలు కాగానే నీకు నేను చేస్తా, సరేనా? ఆవిడ పాము పడుతున్నా. కమటంలో ఉన్నారా అంటే కనిపిస్తుంది అట్నాడా? ఏం పాము అంట అది? పక్కా ఉన్నదాడా? ఓకే ఓకే సరే, మరి వస్తున్నా. సరే చూస్తుండమని చెప్పదాన్ని, నేను వస్తా. ఈ కంఠంలో పడుతున్నా, పట్టంగానే వస్తా. సరే ఓకే. సో గాయస్ ఇప్పుడు ఇంకొక రెస్క్యూ కాల్ వచ్చింది, మనం అక్కడ కూడా వెళ్ళాలా. ఇప్పుడు ఇది రెస్క్యూ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అదిగో పాము రెస్క్యూ అయిందనుకో 8 కాల్స్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. సో గైస్ రండి, వెనకాల కెమెరా సార్. ఓ మై గాడ్, ఇగో ఎట్లా వండుకున్నా చూడరా బాగుంది. లైట్ లేదా? చూడండి ఫ్రెండ్స్, ఇది పాము ఏడ పండుకున్నది తమ్మ. అరే నేను పామే పట్టాను. సో గైస్ చూడండి, ఇది నాగం పాము ఇక్కడ వచ్చింది, చూస్తున్నారా? సిలిండర్ పక్కకు. चढ़ाम थोड़ी करो जी मेरे को। अरे साला, ओह माय गॉड, इसका खाना लगे देखो। हाँ खाना लगे, तो फन करते। अरे तमा बैठ बैठ
అరే వీడియో తీయకుర్రా బాయ్, నువ్వు దాగుర్రా విజయమ్మ. నా మూడంతా ఆఫ్ చేస్తారేమరా బాయ్. ఓ మై గాడ్. అమ్మా దోసాని కొద్దిగా ఆగుర్రా బా. నువ్వు ఏడకొచ్చు కొద్దిగా ఆగుర్రా అక్కలు అవ్వలు కొద్దిగా ఆగుర్రా బా. కొద్దిగా ఆగుర్రా. ఏంటి కొడుతున్నారు? అక్కడ కట్ అయిపోయింది ఉన్నా చూడండి. ఇది ఫస్ట్ టైం నేను ఇలాంటి పాము పట్టడం. అంటే వన్ సైడ్ తర్వాత కొంతమందికి మనుషుల్లో కూడా చూడండి బ్యాక్ సైడ్ తలకు వంగిపోయినట్టు ఉంటుంది. మళ్ళా అంటే అరుదైన పాము అంటారు కదా. సో ఇదొక అరుదైన పాములలో ఇదొక అరుదైన పాము అన్నమాట. మనుషులు కూడా ఫేస్ కొంతమందికి పెదవులు దొడ్డుకు వస్తాయి పుట్టుకతోటే, కొంతమందికి చెవులు ఉండయి కదా. సో అదే విధంగా దీని ఒక కంఠం అనేది ఇది పుట్టుకతోటే అక్కడ కట్ అయిన ఉన్నది. దీన్ని ఎవరు కట్ చేయలేదు. కొంతమంది అంటారు అన్నది ముంగిస తోటి ఫైట్ చేసినప్పుడు కట్ అయిపోయింది కదా అని అంటారు. అట్లా కాదండి. ముంగిసతోటి కట్ అయిపోయిందంటే మనకు ఈజీగా ఏర్పడిపోతుంది, కానీ అట్లా కాదు. ఇదిగో చూస్తున్నారా ఇక్కడ ఆగ్రా బెట చూడండి. అది నాకైతే క్లియర్ కనిపిస్తుంది పుట్టుకతోటే ఉన్నది. అది అది మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. చలో గాయస్, ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకుపోదాం. తీసుకుందాం వస్తున్నా కొద్దిగా ఆగుర్రి. బయటకి తీసుకొస్తున్నా. బయట ఏంటంటే అక్కడ ఇది పడతారే నెట్టు పోదాం. డబ్బా తీసుకురండి ఒకటి. ఏంట్లో ఉన్నది? సరే నీంట్లో ఉన్నదా? తీసుకుందాం. చిన్న సిలిండర్ అయిపోబెట్ట. సిలిండర్ అయిపో. చలో నీకు బాగా కోపం ఉన్నది. బయటికి వెళ్ళు. ఓకే రైట్. శాంత అయిపోబెట్ట. యాడు డబ్బా తీసుకురా పోరి. క్యాప్చర్ విషయం చూడ్రి ఎట్లా స్ప్రే కొట్టింది చూసిరా కింద పడ్డది అంత విషయం. ఏం కొట్టలేదు. తోక కాదు అది చేస్తుంది. సంచులు వేసుకుంటే పెడతారు ఉంటుంది అన్ని. ఇదే ఒకటి ఇది మంచిగా ఒకటి ఉన్నది. ఇదే ఒకటి మంచి కోటి ఇచ్చిపోతాను వచ్చింది. జై హింద్, జై భారత్.